హాయ్ గాయ్స్, పైన తమిళనాడు అయితే చూసారు కదా, మన యూట్యూబర్ వైష్ణవి. సో తను ఎంతలా నరకం అనుభవించిందో మనందరికీ తెలుసు కదా. సో తనకైతే తన ఆత్మ శాంతి కలగాలని నేనైతే బాగా కోరుకుంటున్నాను. సో ముందు ఏంటంటే ఆ హరిబాబు అంటే తన భర్త ఎక్కడున్నా సరే వాడికి మాత్రము ఉరిశిక్ష మాత్రం పడాలండి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు ఎంతలా విరోధిస్తున్నారు తెలుసా. సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే వాళ్ళు లెటర్స్ అన్నీ రాశారు కదా, ఇవన్నీ కూడా చేరాలని కోరుకోండి. మెయిన్ ఏంటంటే వైశ్యకి మాత్రం శాంతి కలగాలని కోరుకోండి. తను ఎంతలా నరకం చూసింది. తన 13 మంది అన్నదమ్ములకు కేవలం ఒక్క చెల్లెలే అండి. వాళ్ళ అన్నయ్యలు కూడా తన మీద ఒక సాంగ్ కూడా రాశారు, వైషమ్మని. సో ఈ సాంగ్ విన్నా కూడా గుండెలు పిండేస్తున్నాయి. ఏ సంబంధం లేని నాకే ఇంత బాధ అనిపిస్తుంది కదా. సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు ఎంతలా బాధపడతారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సో ప్రతి ఒక్కరికి కూడా వాడికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఆ హరిబాబుకి మాత్రం వీ వాంట్ జస్టిస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తారు, బాగా ఇదవుతుంది కదా. అప్పుడు వాడికి మాత్రం కన్ఫామ్గా ఉరిశిక్ష అయితే పడుతుందండి. ప్రజెంట్ వాడు ఐసీయూలో అయితే ఉన్నాడు. చాలా క్రిటికల్గా ఉంది వాడి సిచ్యువేషన్స్ కూడా. అంటే వాడు ఎప్పుడు లేస్తాడా, వాడు ఎప్పుడుని చంపేవాలా అని చూస్తున్నారు వైష్ణవి అన్నదమ్ములు మాత్రం. సో వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైష్ణవి అన్నయ్య అయితే తన సమాధి ఎక్కడైతే తను పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళి తనకి బిర్యానీ తినిపిస్తూ అక్కడే పడుకుంటూ, వైష్ణవికి బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. సో ఇవన్నీ తినిపిస్తూ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇలాగ మాత్రం ఇంకెవ్వరికీ జరగకూడదు మన ఆడపిల్లలకి మాత్రం. సో అందరికీ వాడు మాత్రం 9 నెలల క్రిందట వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పెళ్ళై ఇప్పటికి 9 నెలలు అవుతుంది. వైష్ణవి మళ్ళీ ఒట్టి మనిషి కూడా కాదు, గర్భవతి. అంటే 5 నెలలు గర్భవతి అని కూడా చూడకుండా కత్తితో పొడిచి చాలా దారుణంగా చంపాడు. ఎంత దారుణం అంటే టైల్స్, వైష్ణవి వాళ్ళ ఇంట్లో టైల్స్ కూడా బద్దలైపోయాయి, అంటే పగిలిపోయేవి. అంతలా తలకి కొట్టి చంపాడంట. వైష్ణవి మార్చురీ రిపోర్ట్స్లో చాలా దారుణంగా ఉన్నాయి. కడుపులో అంటే పిండం, 5 నెలలకు పిండం ఉంటుంది కదా, ఈ పిండాన్ని పొడిచి మరీ అంతలా చంపాడంట. అది బయటికి తీశారంటూ కూడా మార్చురీ రిపోర్ట్స్లో చూపిస్తున్నారు. సో వాడికి మాత్రం అస్సలు వదలకండి ఎవ్వరు కూడా. మెయిన్ ఏంటంటే వైష్ణవి అన్నయ్యలు వాడు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వాడిని చంపాలని చూస్తున్నారు. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఏ ఆడపిల్లలకి కూడా ఇలా జరగకూడదండి. మళ్ళీ వైష్ణవి చాలా చిన్నపిల్ల, తనకి 18 ఇయర్స్ కూడా ఇంకా నిండలేదు. తను అప్పటికే ఈ పెళ్ళి వద్దు అమ్మ, నేను పెళ్ళి చేసుకోను, లైఫ్ అంతా నీతోనే ఉంటాను, నాకు నీతో ఉండాలనిపిస్తుంది అని ఎన్ని చెప్పిందంట. కానీ ఈ నీచుడు మాత్రం అత్త, నేను వైష్ణవిని లేకపోతే చచ్చిపోతాను, నాకు వైష్ణవి ఇవ్వకపోతే నేను ఇక్కడే దూకి చచ్చిపోతాను అని ఇలాగ కేవలం వాళ్ళకి ఒక 3 నెలల వరకు గొడవలు బాగా జరిగాయి అంటండి. ఇవన్నీ వైష్ణవి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు. ఇలా జరిగాక తర్వాత మళ్ళీ 3 మంత్స్ బ్యాక్ వచ్చి ఇంకా అప్పటికి ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేస్తూ వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అప్పుడు వైష్ణవి అన్నయ్యలు ఇంకేం చేస్తాం, ఇంతలా ప్రేమిస్తున్నాడు కదా అని నమ్మారు. లాస్ట్కి వాడు నమ్మించి మోసం చేశాడు. ఇంతలా ఇచ్చేయడం కరెక్ట్ కాదు కదండి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇంకా ఏ ఆడపిల్లకి కూడా ఇలా జరగకూడదు. అసలు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా, నాకు మాటలు కూడా రావడం లేదు. ఆ వైష్ణవి గత 5 రోజులు బట్టి యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, షేర్ చాట్ కానీ, మోజ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏది ఓపెన్ చేసినా సరే ఈ వైష్ణవి 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 మొత్తం ఇదే వినిపిస్తుంది, మారు మ్రోగిపోతుంది. సో వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు వీడియోస్ పెట్టి ఆ అమ్మాయికి బాగా, ఆ అమ్మాయి ఆత్మ శాంతి కలగాలని కోరుకోండి. జై వైసమ్మ అని కామెంట్ కూడా చేయండి. తను యూట్యూబ్ రీల్స్ చూస్తుంటే నాకు కళ్ళంట అయితే ఇంకా వాటర్ ఆగడం లేదండి. ఏ సంబంధం లేని నాకే ఇంత బాధ అనిపిస్తే ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ఎలా చెప్తున్నారు తెలుసా, ఏ సంబంధం లేని మాకే ఇంత బాధ అనిపిస్తుంది, అసలు ఎలా తట్టుకున్నారు ఏంటి అని కూడా అంటున్నారు. సో ఏం జరిగిందంటే ఈ 13 మంది అన్నదమ్ములకు కేవలం ఒక్క చెల్లెలు కదా. ఈ చెల్లెల మీద
పాట కూడా రాశారండి వైశమ్మ అని. ఎంత ప్రేమ లేకపోతే చూడండి ఒకసారి. ఇంకా వైషు వాళ్ళ అన్నయ్య అయితే తన గుండె మీద, తన చెయ్యి మీద అయితే టాటూ కూడా వేయించుకున్నాడు. వైషు ఫేస్ పిక్ అండి. అలాగే వైషు పేరు కూడా చేతి మీద వేసుకున్నాడు వైషు అన్నయ్య. ఎంత బాధాకరమైన విషయం అంటే నాకే గుండెలు తరుక్కుపోతున్నాయి. వాడికి మాత్రం ఎవ్వరు కూడా వదలకూడదు. వాడికి కన్ఫామ్‌గా ఉరిశిక్ష పడాలి. లేదంటే ఎన్కౌంటర్ చేయాలి. సో ఓకే, ఉంటాను. బాయ్ బాయ్.